హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జీటీ వర్సెస్ కేకేఆర్. టీమ్ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఒక టీం అయితే బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తో సెట్ అయి ఉన్నారు. అండ్ ఇంకో టీం చూసుకుంటే ఇంకా వాళ్ళ విక్టరీని ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ ఈ క్రమంలో లాస్ట్ మ్యాచెస్ మనం చూసుకుంటే ఒక కొంచెం బౌలింగ్కి అనుకూలించే పిచ్ మీద గుజరాత్ కంఫర్టబుల్గా విన్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ బౌలింగ్కి అనుకూలంగా ఉన్న వికెట్ మీద కేకేఆర్ ఓడిపోయి వస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకోగలరు? డెఫినెట్లీ గుజరాత్ కెన్ టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కేకేఆర్లో బాగున్న అంశం ఏంటి? బ్యాటింగ్. అంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడలేదు. బట్ సమ్హౌ ఇప్పుడు ఒక టఫ్ పిచ్లో కూడా వాళ్ళు ఒకసారి 180 కొట్టారు, అంతకుముందు 200s కొడుతూ వచ్చారు. సో ఆ బ్యాటింగ్ బౌలింగ్తో కంపేర్ చేస్తే ఆ బ్యాటింగ్ కొంచెం వర్కౌట్ అయింది వాళ్ళకి కొన్ని టైమ్స్. ఇప్పుడు ఆ బెనిఫిట్ కూడా వీళ్ళు తీసేదానికి ఛాన్స్ ఉందిగా. వీళ్ళు కూడా ఒక బౌలింగ్ పిచ్ చేసి వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఒక అడ్వాంటేజ్ అయితే గుజరాత్ తీసుకునే ఛాన్సెస్ అండ్ కనిపిస్తున్నాయి మనకి. నౌ లుక్ అట్ గుజరాత్. గుడ్ బాయ్స్ అని ట్యాగ్ ఇవ్వాలి వాళ్ళకైతే. ఎందుకంటే దే ప్లే గుడ్ క్రికెట్. వాళ్ళకున్న రిసోర్సెస్లో దే ఫైండ్ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లం. అండ్ ఈ ఇయర్ కూడా వాళ్ళు అదే చేశారు. అండ్ దే ఆర్ గోయింగ్ గుడ్. దేర్ బ్యాటింగ్ ఈజ్ గుడ్, బౌలింగ్ ఈజ్ గుడ్. వాషి కూడా ఆడుతూ ఐఎమ్ హియర్ అన్నాడు. వాళ్ళకి ఇంకా కావాల్సింది ఏమైనా ఉందా అంటే షారుఖ్ ఖాన్ వచ్చి కొంచెం గట్టిగా ఆడి నన్ను కూడా ట్రస్ట్ చేయండి, నేను కూడా పార్టీలో జాయిన్ అయ్యానని చెప్తే గుజరాత్కి అంతకన్నా కావాల్సిందేం లేదు. అండ్ దే విల్ హోప్ ఫర్ ఇట్. నో కమింగ్ అప్ టు కేకేఆర్. కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు లాస్ట్ మ్యాచ్లో ఇంకో హింట్ కూడా ఇచ్చారు. సో దాని నుంచి ఏమైనా కంబ్యాక్ చేయగలరా అనేది చూడాలి. అండ్ జీటీ యొక్క పదునైన బౌలింగ్ని ఎదుర్కొని వీళ్ళు ఎలా రన్స్ అది చేయగలరో కూడా చూడాలి. ఎందుకంటే జీటీ బౌలింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఎవరో ఒకరు కేకేఆర్కే అక్కడ నిలబడి ఐఎమ్ హియర్ అనే విధంగా బ్యాటింగ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. మేబీ ఐ థింక్ రహానే షుడ్ టేక్ ఇట్. రహానే ఒక సైడ్లో నుంచి వేరే వాళ్ళతో అటాక్ చేయించి ఆడితే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ నుంచి ఇంకా కంప్లీట్ కాంట్రిబ్యూషన్ రావట్లేదు. అండ్ వైభవ్ లాస్ట్ మ్యాచ్లో డిఫరెన్స్ చూసుకుంటే వైభవ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెన్నై అండ్ గుజరాత్. సో తను ఏమైనా చేంజ్ చేస్తారా? ఒకవేళ డేరింగ్ స్టెప్ ఏమైనా చేయగలరా? టీమ్ సైఫర్ట్ని తీసుకొచ్చేసి బ్లెస్సింగ్ ముజర్బాని తెచ్చి టాప్లో ఉన్న ఇద్దరు ఫారినర్స్ని కూర్చోబెట్టి ఒక డేరింగ్ స్టెప్ ఏమైనా చేయగలరా? తేజస్వి దయాన్ని తీసుకొచ్చి తప్పే ఉంది. ఒక చేంజ్ చేస్తే తప్పే ఉందని నా ఫీలింగ్. మీరేమనుకుంటారో చూడండి, కామెంట్ చేయండి.